జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సనాతన ధర్మకి జై. మనము ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ దేవాలయ ప్రాంగణంలో మనకి అనేకమైనటువంటి చిత్రపటాలు, భగవంతునికి సంబంధించినటువంటి ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. మనకి ఆ రూపము నచ్చి ఆ ఫోటో ఇష్టపడి ఇంత పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు స్వామివారి ఫోటో మనం ఇంట్లో ఉండాలని చెప్పి మనము ఆ చిత్రపటాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకొని వచ్చి మన ఇంట్లో పూజా గదిలో పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటాము. ఇలా అనేక ప్రాంతాలకి, అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఆయా దేవతల ఫోటోలు, చిత్రపటాలు తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాము. ఆ తర్వాత కొన్ని రోజులకి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ ఫోటోలు భిన్నమైనాయని చెప్పో, లేకుంటే ఇంట్లో ఫోటోలు అధికంగా అయినాయని చెప్పో, లేకుంటే సూతకం లాంటి అట్లాంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ఫోటోలన్నీ తీసుకుని వెళ్ళి ఏం చేస్తామంటే మేము ఆ ఫోటోలన్నీ ఈ దేవాలయం ప్రాంగణంలోనో లేకుంటే చెట్టు కిందనో పెట్టేసి వస్తూ ఉంటాము. ఇలా చేయడం దోషము. మట్టితో చేసేటువంటి బొమ్మ, మట్టితో చేసేటువంటి ఏ రూపమైనా ఒక బొమ్మగా మారుతుంది. దానికి మంత్రపూర్వకంగా పూజ చేసినప్పుడు అది భగవంతుడిగా మారుతుంది. అదేవిధంగా మనం తీసుకొచ్చుకున్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని తెచ్చుకున్నప్పుడు అది ఫోటో అవుతుంది. మనం ఒక పూజా గదిలో పెట్టినప్పుడు అది ఏమవుతుంది అంటే భగవంతుడు అవుతాడు. కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో భగవంతుడు అన్నిటి యందు కలిగి ఉన్నాడు అనే ఒక ఆలోచన, ఒక విశ్వాసం అనేది హిందూ సాంప్రదాయంలో మనందరికీ కూడా ఉంది. అదేవిధంగా మనము మన సనాతన ధర్మంలో ప్రతి చెట్టుకి, పుట్టకి, రాగికి అన్నిటికీ పూజలు చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటాం. కాబట్టి మనము ఈ చిత్రపటాలని దేవాలయ ప్రాంగణంలోనో అందులోనో మనం పెడుతూ ఉంటాము. ఇది దోషంగా మారుతుంది.